కరెంటు బిల్లుల లెక్కల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది విద్యుత్ శాఖ. నెల రోజుల వ్యవధిలోనే వినియోగదారులకు కరెంటు బిల్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం బిల్లింగ్ మెషిన్స్ కొత్త సాఫ్ట్వేర్ వాడాలని భావిస్తోంది. ఈఆర్సీ గైడ్ లైన్స్ కు అనుకూలంగా మార్పులు చేర్పులు చేయనుంది విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖను సంస్కరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది ప్రభుత్వం. పవర్ వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులను వినియోగదారులకు దూరం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం కరెంటు బిల్లును నెల రోజులకే వసూలు చేసేలా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 2 నెలలకోసారి కరెంటు బిల్లులు వసూలు చేస్తుంటారు. నలభై నుంచి 45 రోజుల వరకు బిల్లు రీడింగ్ తీసేందుకు అధికారులు రారు. దీంతో రీడింగ్ స్లాబ్ పెరగడంతో బిల్లు పెరిగే అవకాశం ఉంది. 50 యూనిట్లకు ₹45, 51 నుంచి 100 యూనిట్ల వరకు ₹60, 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ₹3, 200 యూనిట్ల పైన అయితే యూనిట్ కు ₹6.70 వసూలు చేస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు యూనిట్ కాస్ట్ పెరిగింది. దీంతో 40 రోజుల తర్వాత రీడింగ్ చేస్తే బిల్లు పెరిగే అవకాశం ఉంది. వినియోగదారులకు ఖచ్చితమైన బిల్లింగ్ ఇవ్వాలని డిస్కంలకు ఈఆర్సీ గైడ్ లైన్స్ పంపింది. బిల్లింగ్ మిషన్లలో సాఫ్ట్వేర్ వాడాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై అధికారులు వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ విధానాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇలా నెలకే బిల్లులు వేస్తే వినియోగదారులకు కొంతైనా భారం తగ్గే అవకాశం ఉంది. పెరిగిన కరెంటు ఛార్జీలు వినియోగదారులకు మరింత భారం కాకుండా చర్యలు తీసుకుంటుంది విద్యుత్ శాఖ. నెల రోజుల వ్యవధిలోనే బిల్లులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామంటున్నారు అధికారులు. ఖచ్చితమైన బిల్లింగ్ తో వినియోగదారులకు నష్టం జరగదంటున్నారు.